ఎప్పటి నుంచి వచ్చింది అండ్ ఎలా వచ్చింది? నేను 9th క్లాస్ చదివేటప్పుడు మధ్యలో చూపిపోయింది. నాకు దాదాపు 7-8 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక 7-8 ఇయర్స్ తర్వాత చదువు ఇంకా సెకండ్ నాకు 6th క్లాస్ చూపిపోయింది. నేను చిన్నప్పటి సైట్ అనమాట. నాకు మధ్యలో 6th క్లాస్ చూపిపోయింది. ఒక 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ చదువుకుంటాను. నాకు 6th క్లాస్లో చూపిపోయింది. నేను 10 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా. సార్ పరిచయం అయిన తర్వాత చదువు. మీ సార్ ఎవరు? సుభాష్. ఎలా పరిచయం? అంటే ఎక్కడ ఇక్కడ ఈమె గ్రీన్ పార్క్ కాలనీలోనే ఉంటుంది. దగ్గరే హాస్టల్కి, కానీ సార్ పరిచయం కాదు. నాకు బై బర్త్ వచ్చింది ప్రెగ్నెన్సీ రావడం వల్ల నేను వచ్చి ఇక్కడికి 3 ఇయర్స్ మీకు బాధాకరమైన ఆర్ మీ లైఫ్లో చాలా పాయింటింగ్ అసలు ఇంకా మీకు లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా అయినా ఏమైనా ఇన్సిడెంట్ ఉందా? ఇంకేంటి మధ్యలో చూపిపోయింది కదా, అదే చిన్నప్పటి బాధాకరం. నుంచి నార్మల్గా ఉండి మధ్యలో చూపుకోవడమే పెద్ద. అదే పెద్ద బాధాకరం కదా. మధ్యలో చూపు పోయిన తర్వాత పోయిన తర్వాత 10 ఇయర్స్ దాదాపు 10 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాం కదా, అది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడికి వచ్చాక మేము చదువుతున్నాం. ఇప్పుడు మా లైఫ్లో మేము మా కాళ్ళ మీద నిలబడి ఉన్నామన్న ధైర్యాన్ని మా సార్ ఇచ్చారనమాట. ఇప్పుడు మేము హాస్టల్లో ఉంటాం. ఆ సార్ మాకు చాలా గైడెన్స్ ఇచ్చి 10th ఇంటర్ డిగ్రీ అన్నీ చదివించారు. తను ఇక మేము ఫ్యూచర్లో జాబ్ చేసుకొని మా కాళ్ళ మీద మేము నిలబడాలన్న ధైర్యం మాకు ఉంది. వెరీ నైస్. మీరు ఇంకెవరైనా ఐశ్వర్య? అంటే నేను ఒక ఊరికి వెళ్ళాను, జస్ట్ పిక్నిక్ టూర్. అక్కడ ఒక సిస్టర్ కలిసిన ట్రైన్లో. ఆ సిస్టర్ ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. 6th వరకు చదువుకుని తర్వాత డిస్కంటిన్యూ చేశాను. ప్రైవేట్ 10th రాశాను. ఆ అక్క చెప్పిన సార్ని చూసిన తర్వాత ఫస్ట్ లైన్ నేను చూశాను. నా లైఫ్లో ఫస్ట్ ఇన్సిడెంట్ మాత్రం ఆశ్చర్యకరమైనది అదే. సార్ని ఫస్ట్ లైన్గా చూశాను. తర్వాత మొబైల్టీ నేర్చుకున్నాను, ఓన్గా రాగలుగుతున్నాను. నా లైఫ్లో ఆశ్చర్యకరమైన ఇన్సిడెంట్ అంటే ఇది. ప్రస్తుతానికి నేనంటూ ఒకరి మీద ఆధారపడకుండా నా ఓన్గా నేను వెళ్ళగలుగుతున్నాను, రాగలుగుతున్నాను. నేను అసలు ఇక చదువుకునేమో అనుకున్నాను. 10 ఇయర్స్ ఇంట్లోనే